హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు, వాక్య వినుచున్న వాక్యాభిలాషలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం, దైవ గ్రంథము నుండి సామెతల 21 అధ్యాయం ఒక మాట మనము చదువుకుంటాం. 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, చాటున ఇచ్చే బహుమానం అట కోపమును చల్లారుస్తుంది, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును చల్లారుస్తుంది. కొంతమంది వ్యక్తులు కోపంతో ఉంటారు, కొంతమంది వ్యక్తులు మహాక్రోధంతో ఉంటారు. అలాంటి వారికి చాటున బహుమానం ఇచ్చామనుకోండి, వారి కోపం ఉండదే కాదు. అలాగే వారి ఒడిలో కానుక ఉంచామనుకోండి, వారి క్రోధం కూడా చల్లారిపోద్ది. ప్రియులారా, అనేక మంది జీవితాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చాటున బహుమానము క్రోధాన్ని చల్లారుస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ఒకానొక సమయంలో దావీదు కోపం వచ్చింది. ఎవరిని బట్టి అంటే నాబాలు అనేటువంటి వ్యక్తి చేసిన కీడు, అతని యొక్క అక్రమ ప్రవర్తనను బట్టి దావీదు కోపం వచ్చింది. ఆ కోపాన్ని చల్లార్చుటకి అతని భార్య అయిన అబిగయలు దావీదు దగ్గరికి అనేకమైన బహుమానాలు తీసుకొచ్చి నా ఏలినవాడవైన మీరు వీటిని అంగీకరించండి అని చెప్పింది. అలాగున ఆమె ఇచ్చిన బహుమానము దావీదు కోపాన్ని చల్లార్చింది. అలాగున ఆమె ఒడిలో, దావీదు ఒడిలో ఉంచిన కానుక ఆయన యొక్క క్రోధాన్ని శాంతిపరిచింది. ప్రియులారా, అందుకే మన పిల్లలు కూడా ఒకసారి అలుగుతారు. అలిగితే వారికి బహుమానం ఇచ్చామంటే శాంతి, అలాగే వారికి కానుక ఇచ్చామంటే శాంతి. మన జీవితాల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనం చూస్తున్నాం. మన మీద ఎవరికైనా కోపము, మన మీద ఎవరికైనా క్రోధము ఉన్నదనుకోండి, వారికి బహుమానం ఇస్తే, వారికి కానుక ఇస్తే వారు శాంతిపరచబడతారు. ప్రియులారు, కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం దైవ వాక్కు విలువైనది. అలాగున మనం ప్రవర్తిద్దాం. తద్వారా దేవుని నామానికి, దేవుని మహిమకు మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లారుస్తుందని, ఒడిలో ఉంచిన కానుక క్రోధమును శాంతిపరుస్తుందని మీ లేఖనముల్లో చూస్తూ ఉన్నాం. నిజమే, మా మీద ఎవరికైనా కోపం ఉన్నట్లయితే, మా మీద ఎవరికైనా క్రోధము ఉన్నట్లయితే, వారికి గనుక మేము బహుమానం ఇస్తే వారు వెంటనే నెమ్మలిస్తారు, శాంతి పడతారు. కాబట్టి అలాంటి అలవాట్లు నేర్చుకోవడానికి సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి.
అద్భుతాలు